చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది, ఒక రకమైనటువంటి కలవరాన్ని కలిగిస్తుంది. దానికి ఉదాహరణ అనేక పరిణామాలు. తాజాగా గన్నవరానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నేతగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో. ఆయన ఒక గన్నవరం నియోజకవర్గానికి పరిమితం కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ ఆ స్థాయిలో ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ హైదరాబాదులో అరెస్ట్ చేయటం, అక్కడి నుంచి విజయవాడకు తీసుకురావడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి చేసినటువంటి ఘటనలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని అందరూ అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఎందుకంటే ఆ కేసులో ఆయన ముద్దాయే, కానీ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. దానికి సంబంధించి కోర్టు డైరెక్షన్ ప్రకారం వంశీని అరెస్ట్ చేయొద్దని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇటువంటి తరుణంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. ఆ నేతల్లో ముఖ్యంగా డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అంటే ఆ పార్టీ అనుచరులను అలాగే ఆయన అభిమానులను రెచ్చగొట్టి పార్టీ కార్యాలయంపై దాడి చేసే విధంగా వారిని పురుకొల్పారు అనేది నిర్ధారణ అయింది. ఇటువంటి క్రమంలో అసలు ఈ ఫిర్యాదుకు ముఖ్యంగా వచ్చినటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు కానీ దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఉన్నారో అతనిచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేశారు. దాదాపుగా 88 మంది ఆ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా సేకరించినటువంటి సాక్ష్యాలు ఆధారాలను బట్టి కేసులు నమోదు చేశారు. వారిలో 45 మంది వరకు అరెస్ట్ అయ్యి ఉన్నారు. అయితే మరికొంతమంది అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ అక్కడో ఎక్కడో తలదాచుకుంటున్నారు. అలాగే వంశీ కూడా. అయితే ఇప్పుడు వంశీని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకోవటానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది ప్రతి ఒక్కరిలో. ముఖ్యంగా ఎవరైతే ఆ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్, ఆ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. అతనిచ్చినటువంటి ఫిర్యాదును విత్డ్రా చేసుకునే విధంగా ఒత్తిళ్లు చేశారు, ఇబ్బందులకు గురి చేశారు, మానసికంగా శారీరకంగా హింసించారు వల్లభనేని వంశీ అండ్ అదర్స్ అని. ఇప్పుడు ఇది తాజాగా జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా తనకు జరిగినటువంటి అవమానంపై తల్లిదండ్రులతో చెప్పినటువంటి సత్యవర్ధన్ కేసు రిజిస్టర్ చేశారు పటమట పిఎస్లో. ముఖ్యంగా ఈ కేసులోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి. ముఖ్యంగా మనం చూస్తే బాపులపాడు మండలం ఆరుగొలను అనే గ్రామంలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను కూల్చివేసినటువంటి ఘటనలో ఏటు ఈ వల్లభనేని వంశీ. అలాగే ఉంగుటూరు మండలం తేలప్రోల్లో ఎన్నికల సమయంలో ప్రచారం కార్యక్రమం సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు ఆయనపై వంశీ అతని అనుచరులు హత్యాయత్నం చేశారు. ఇలా ఒక్కటి కాదు, ఎన్నో రకాలుగా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులోనూ హింసించినటువంటి దానికి సంబంధించి. ఇప్పుడు ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. గతంలో చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, తెలుగుదేశం పార్టీపై దాడి, అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి ఘటనలో కూడా వంశీ పాత్ర ఉంది.
అంటే గన్నవరం నుంచి ఆయన అభిమానులను అనుచరులను కొంతమంది దాడి చేయించడానికి పంపించారు అనే ఆరోపణలు కూడా ఎక్కువ వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇవన్నీ కీలకం కాబోతున్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించాలి, పరిశీలించాలి. ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇప్పటికీ అనేక రకాలుగా కేసులు, అక్రమాలు, అవినీతుల్లో ఒక రకమైనటువంటి నాయకులు ఉన్నారు అని చెప్పి కేసులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఉదాహరణకు పేదల బియ్యం విదేశాలకు తరలించారన్న అభియోగాలపై పేర్ని నాని అండ్ ఫ్యామిలీ మెంబర్స్పై, అట్లాగే అగ్రిగోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇతరులకు అమ్మినటువంటి ఆ యొక్క ఆరోపణల్లో జోగి రమేష్ అండ్ అదర్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా కీలకమైనటువంటి నేతలు అనేక రకాలుగా అక్రమాలు, అవినీతికి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. విజయవాడ పోలీసులు హైదరాబాద్ వెళ్ళటం, దానికి సంబంధించి ఇంకా కొంత సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. 4 రోజుల క్రితం ఒక పార్టీ చేసుకున్నారు, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళారు, హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో పార్టీ చేసుకున్నారు అని చెప్పి 4 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడ పోలీసులు ఆ సమాచారాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి క్రమంలో ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి నివాసానికి వెళ్ళినటువంటి క్రమంలో పూర్తిగా మద్యం మత్తులో వల్లభనేని వంశీ ఉన్నారు, పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు పట్టుకున్నారని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, పోలీసులు చెప్తే కానీ మనం దాన్ని నిర్ధారించలేం. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అంటే రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ మరింతగా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంది, అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడే మనకు తెలిసింది పేర్ని నానికి సంబంధించి హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకనంటే శాంతి భద్రతల విషయంలో ఎలాంటి విఘాతం కలగకూడదు, ఇటువంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు, కాబట్టి ముఖ్యమైనటువంటి నేతలంతా బయటకు వచ్చి ఆందోళన చేస్తారన్నట్లు భావించినటువంటి డీజీపీ ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలను హౌస్ అరెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు అదే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి చూడాలి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఎక్కడా కూడా ఇది అన్యాయం, అప్రజాస్వామికం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం పనిచేసేటువంటి మా నాయకులను పోలీసులు కావాలని అరెస్ట్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇది ఖండించాలి, ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని. మొత్తానికైతే ఇంకా వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి పోలీసులు ఫైనల్గా ఏం చెబుతారు, ఆయనకి ఏ రకమైనటువంటి ఇప్పుడున్నటువంటి సెక్షన్స్ చూస్తే కనుక చాలా కీలకమైనటువంటి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంత తొందరగా బెయిల్ అయితే రాదు. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వారి పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఇన్సిడెంట్తో. ఎందుకంటే అరెస్టులు కొనసాగుతాయి. మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని టీడీపీ వైఎస్ఆర్సీపీ వాదోపవాదాలు చేసుకుంటారు. ఇవన్నీ కొన్ని రోజుల పాటు కొనసాగుతాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మొత్తానికైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.